ఒక హీరో చేయాల్సిన సినిమా మరో హీరో దగ్గరకు పోవడం ఇండస్ట్రీలో మామూలే. కొన్నిసార్లు ఒక హీరో రిజెక్ట్ చేసిన సినిమాలతో మరొకరు బ్లాక్ బస్టర్స్ కొడుతుంటారు. మెగాస్టార్ చిరంజీవి నటించిన ఇండస్ట్రీ హిట్ ఠాగూర్ సినిమా విషయంలోనూ ఇదే జరిగింది. మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో ఎన్నో హిట్ సినిమాలు ఉండొచ్చుగాక, కానీ ఠాగూర్ సినిమాకు మాత్రం చాలా ప్రత్యేకత ఉంది. ఎందుకంటే ఈ సినిమాలో అభిమానులకు నచ్చే కమర్షియల్ అంశాలతో పాటు ఓ మంచి సందేశం ఉంది. 2003లో రిలీజైన ఈ సినిమా ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టింది. రికార్డు కేంద్రాల్లో 100 రోజులు ఆడింది. తమిళంలో తెరకెక్కిన రమణ సినిమాకు తెలుగు రీమేక్గా ఠాగూర్ను తెరకెక్కించారు. వి వినాయక్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో చిరంజీవి సరసన శ్రియా, జ్యోతిక హీరోయిన్లుగా నటించారు. లంచం, అవినీతి అధికారులపై ఓ లెక్చరర్ సాగించిన పోరాటమే ఠాగూర్. ఇందులో చిరంజీవి నటన అభిమానులతో పాటు సగటు సినీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. అలాగే మెగాస్టార్ డ్యాన్సులు, ఫైట్స్ కూడా ఫ్యాన్స్ ను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ప్రభుత్వంతో పని చేయించుకోవటం మన హక్కు, ఆ హక్కుని లంచంతో కొనొద్దు, తెలుగు భాషలో నాకు నచ్చని ఒకే ఒక్క పదం క్షమించడం వంటి డైలాగులు ఇప్పటికీ ఎక్కడో ఒక చోట వింటూనే ఉంటాం. అయితే ఠాగూర్ సినిమాకు హీరో చిరంజీవి ఫస్ట్ చాయిస్ కాదట. మరో హీరో కాదనడంతోనే మెగాస్టార్ లైన్లోకి వచ్చారట. ఆ హీరో మరెవరో కాదు, యాంగ్రీ యంగ్ మ్యాన్ రాజశేఖర్. అవును, ఠాగూర్ మేకర్స్ చిరంజీవి కంటే ముందు రాజశేఖర్ నే కలిశారట. కథ మొత్తం చెప్పారట. కానీ అప్పటికే ఒప్పుకున్న సినిమాలతో డేట్స్ అడ్జస్ట్ చేయలేకపోయారట. దీంతో అది చిరంజీవి వద్దకు వెళ్ళిందట. కథ విన్న వెంటనే మెగాస్టార్ ఓకే చెప్పడం, సినిమా పట్టాలెక్కడం, ఆ తర్వాత ఇండస్ట్రీ హిట్ అవ్వడం చకాచకా జరిగిపోయాయి. A post shared by Jeevita Rajashekhar @Rajashekhar Jeevita Official. కాగా ఠాగూర్ ఒక్కటే కాదు, రాజశేఖర్ చాలా సూపర్ హిట్ సినిమాలు మిస్ చేసుకున్నారట. చిరంజీవి ఆరాధన, అర్జున్ జెంటిల్మెన్, వెంకటేష్ చంటి, బాలకృష్ణ లక్ష్మీ నరసింహ, రానా నేనే రాజు నేనే మంత్రి, హనుమాన్ జంక్షన్ తదితర సినిమాలన్నీ మొదట రాజశేఖర్ దగ్గరకు వచ్చినవేనట. అయితే వివిధ కారణాలతో వేరే హీరోల దగ్గరకు వెళ్లాయి. A post shared by Jeevita Rajashekhar @Rajashekhar Jeevita Official. మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.